హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన ట్రెండ్స్. హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కోన్ మేకింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ప్రీవియస్ పార్ట్ 1 వీడియోలో హెన్నా మిక్సింగ్ ప్రొఫెషనల్గా ఎలా చేస్తారనేది కంప్లీట్ డీటెయిల్గా చెప్పాను కదా. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మెహందీ డిజైన్స్ మనము ఫాస్ట్గా ఈజీగా వేసుకోవడానికి కోన్స్ కరెక్ట్గా ఉండాలి. ఆ కోన్స్ అనేది మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రొఫెషనల్గా మెహందీ డిజైనర్స్ అంతా కూడా ఏ ట్రిక్స్ ఫాలో అవుతూ కోన్స్ తయారు చేస్తారు అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇవి హౌస్ వైఫ్స్కి, ఎవరికి వాళ్ళు ఓన్గా మెహందీ డిజైన్స్ నేర్చుకొని వేసుకునే వాళ్ళకి, ఇంకా అప్కమింగ్ మెహందీ డిజైనర్స్ అందరికీ కూడా ఈ వీడియో చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా ఈరోజే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ టచ్ చేసి ఆల్ అనే ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి. మిస్ కాకుండా రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. గైస్, నేను ప్రీవియస్ వీడియోలో హెన్నా మిక్సింగ్ మెటీరియల్ అంతా కూడా డీటెయిల్గా చెప్పాను. చాలామంది అవి ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు. ఎయిట్ లీఫ్ హెన్నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వచ్చు. అక్కడ మీరు అన్ని డీటెయిల్స్ కూడా అడగవచ్చు, వాళ్ళు ఇస్తారు. లేదంటే నాతో కామెంట్ బాక్స్లో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు మీ డౌట్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసి సెల్లో షీట్. ఈ ఒక్క షీట్ తెచ్చుకుంటే మనకి 15 to 18 కోన్స్ అవుతాయి. ఇలాంటిది మనకు ఒక బండిల్ కూడా దొరుకుతుంది. మెహందీ డిజైనర్స్కి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి ఈ విధంగా ఒకటేసారి బండిల్ తెచ్చిపెట్టుకుంటే ప్రైస్ తక్కువగా పడుతుంది. మనకి నియర్ బై 1800 కోన్స్ కూడా అవుతాయి. ఎప్పటికీ యూజ్ అవుతుంది, అంటే చాలా రోజులు వస్తుంది అది. నెక్స్ట్ సెల్లో షీట్ కట్ చేయడానికి ఒక షార్ప్గా ఉండే కట్టర్ తీసుకోవాలి. ఇంకా సెల్లో టేప్ కూడా ఒకటి ఉండాలి. కోన్ మేకింగ్లో మనకి కోన్ పిన్స్ కూడా యూజ్ అవుతాయి. నేను ప్రీవియస్ వీడియోలో వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటిలో సైజెస్ ఉంటాయని చెప్పేసి. ఈ పిన్స్ అనేవి బిగినర్స్కి అయితే యూస్ఫుల్గా ఉంటాయి. బాగా ఎక్స్పర్ట్స్ అయితే మాత్రము డైరెక్ట్గా కట్ చేసి కోన్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి ప్లాస్టిక్ కోన్ హోల్డర్. ఎక్కువ కోన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 1-2 వాటికైతే అవసరం లేదు. ఇప్పుడు సెల్లో షీట్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. 2 సైడ్స్ని కూడా లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో మధ్యలోకి తీసుకొచ్చి జాయింట్ చేసి మళ్ళీ ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. దాన్ని మళ్ళీ చిన్న చిన్న ఫోల్డింగ్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా 3 ఫోల్డింగ్స్ వచ్చేలాగా దాన్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా వచ్చే ఫోల్డింగ్ అనేది మనకి రెక్టాంగిల్ షేప్లో ఉండాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు కట్టర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకటిసారి ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేవి ఒకటొకటిగా కట్ చేసేసుకోవాలి. కంప్లీట్గా అన్నీ కూడా కవర్ చేసేసుకోవాలి. ఈ పేపర్ కట్ చేయడానికి ఎప్పుడు కూడా సిజర్ అనేది యూజ్ చేయొద్దు. ఎక్కువలు తక్కువలు జిగ్ జాగ్ లాగా వస్తూ ఉంటుందన్నమాట. ఇదైతే కరెక్ట్గా ఒకటే లైన్లో మనకి ఒకటేలాగా ఈవెన్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో ఉండాలి పేపర్ అనేది. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ మిడిల్ ఫింగర్తో పేపర్ ఆ విధంగా పట్టుకొని కరెక్ట్గా ఇండెక్స్ ఫింగర్ ఎండింగ్ దగ్గర ఫోల్డింగ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇంకొక ఎండింగ్ని ఈ విధంగా రైట్ హ్యాండ్తో లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాక లెఫ్ట్ హ్యాండ్తో రిమైనింగ్ పేపర్ అంతా ఆ విధంగా చుట్టేసేయాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎండింగ్ను పేపర్ పట్టుకొని రైట్ హ్యాండ్తో ఈ ఎండింగ్ని పైకి పుల్ చేస్తే మనకి కోన్ అనేది టైట్ అవుతుంది. మంచిగా కరెక్ట్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఉన్న ఎండింగ్ని సెల్లో టేప్తో సెక్యూర్ చేసేసుకోవాలి. టేప్ని ఈ విధంగా క్రాస్గా చుట్టేసుకుంటూ వస్తే ఏ ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ కోన్కి ఇంకొక ఓపెనింగ్ కూడా ఉంటుంది. దాన్ని కూడా సెల్లో టేప్తో క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనకి కోన్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇది మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ ప్రాక్టీస్ తోటి పర్ఫెక్ట్ అయిపోతారనమాట. ఇది ఎన్నో మెథడ్స్లో చేస్తూ ఉంటారు. మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్లో మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కోన్ పిన్స్ యూజ్ చేసి కోన్స్ తయారు చేయాలి అనుకుంటే ఈ విధంగా రోల్ చేసిన తర్వాత ఈ పిన్ అనేది ఇన్సర్ట్ చేసేసుకోవాలి. తర్వాత కోన్ని టైట్ చేసేసుకోవాలి. అప్పుడు సెల్లో టేప్స్తో సెక్యూర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ నీడిల్స్ అనేది సిచ్యుయేషన్ తగ్గట్టుగా యూజ్ చేస్తారని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. సన్నగా ఉండేవైతే మనకి ఫిగర్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. 0.38 ఫిగర్స్కి యూజ్ చేస్తారు. 0.7 అయితే రెగ్యులర్గా డిజైన్స్ వేయడానికి యూజ్ చేసుకోవచ్చు.
0.5 అనేది బ్రైడల్ డిజైన్స్కి యూజ్ చేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి పిన్స్ అనేవి. ఎక్స్పర్ట్స్ అయితే మాత్రము వాళ్ళకి కోన్ ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసి డైరెక్ట్గా యూజ్ చేస్తారు. ఇప్పుడు కోన్ ఫిల్లింగ్ కోసము మనం ముందు రోజే నానబెట్టుకొని మనకి ఏ ఆయిల్ రిక్వైర్మెంట్ ఉందో ఆ ఆయిల్ మిక్స్ చేసుకొని మనము ఈ క్యారెట్ బ్యాగ్లోకి ఫిల్ట్రేషన్ చేసుకున్న హెన్నా పేస్ట్ ఇది. దీంతో ఇప్పుడు మనము కోన్స్ ఫిల్ చేస్తాము. ఈ విధంగా ఎండింగ్ అనేది కట్ చేసేసుకొని డైరెక్ట్గా కోన్స్ ఫిల్ చేసేసుకోవడమే. ఎక్కువ కోన్స్ తయారు చేసినప్పుడు ఈ మెథడ్ ఫాలో అవుతే మనకు ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా కోన్ హోల్డర్ని యూజ్ చేసుకోవచ్చు. ఫిల్ చేసిన కోన్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టేసి అన్నిటికీ ఒకటేసారి టేప్తో సెక్యూర్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకు బ్రైడల్ సీజన్లో అయితే 100 గ్రామ్స్ ఎన్నా పౌడర్తో 18 కోన్స్ వరకు అవుతాయని చెప్పాను కదా. అవి ఒకటే రోజు ఇద్దరు బ్రైడల్స్కి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకు మెంబర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ప్రాక్టీస్ కోన్స్ కావాలన్నా కూడా ఇదే మెథడ్ మీరు ఫాలో అవ్వచ్చు. ఇవి మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకోవచ్చు. ఎప్పుడు మనము పెట్టాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటిని బయట పెడితే అవి నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చాక మళ్ళీ వాటిని ఎప్పటిలాగానే వాడుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాలి అంటే మనం దీంట్లో మిక్స్ చేసిన ఎసెన్షియల్ ఆయిల్స్ వాటర్ అంతా కూడా బయటికి లీకేజ్ అవ్వకుండా 6 months వరకు కూడా మనకు అది అలానే ఉంటుంది. ఇప్పుడు బయట కోన్స్లో మీరు చూడొచ్చు అన్ని లీకేజెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా అవి బాగా టైట్గా అయిపోతాయి, ఇట్లా స్వెల్లింగ్ వచ్చినట్లుగా అవుతాయి. టేప్ చూస్తే గ్యాప్ వస్తుంది వాళ్ళు అతికిచ్చిన టేప్కి. సో అవి చాలా రోజుల నుంచి స్టోర్ అయి ఉన్నాయని తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు ఫ్రెష్గా ఉండడం కోసము ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. మీరు బయట హెన్నా పౌడర్ తీసుకునేటప్పుడు దాని సెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుందనేది మీరు కొనే వాళ్ళ దగ్గర వాళ్ళని అడగవచ్చు. సెల్లర్స్ని 1 to 2 years ఉంటుందన్నమాట. డిపెండ్స్ ఆన్ క్రాప్, అది ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆ విధంగా మీరు చూసి తీసుకోవచ్చు. మీరు ఎప్పుడో ఒకసారి పెట్టుకునే వాళ్ళైతే కొంచెం లాంగ్ లైఫ్ ఉండేది తీసుకోండి. రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళైతే 6 months ఎక్స్పైరీ డేట్ ఉన్నా సరిపోతుంది రెగ్యులర్ వాళ్ళకి. ఇప్పుడు సెల్లో టేప్స్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ డైరెక్షన్లో మనము ఇక్కడ పేస్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి హైట్ అనేది 2 sides ఈక్వల్గా ఉండదు కదా. అలాంటప్పుడు ఒక 2 టేప్స్ అతికిస్తే అది హైట్ అనేది ఈక్వల్ అవుతుంది. అప్పుడు 2 ఎండింగ్స్ ప్రెస్ చేసేసి ఇంకా లోపల ఉన్న హెన్నా పేస్ట్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఎక్కడ లీకేజెస్ అనేది లేకుండా మనము ఈ విధంగా టేప్స్తో సెక్యూర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కోన్ని ఈ వీడియోలో చూపిస్తున్న డైరెక్షన్లో ఫోల్డ్ చేసేసుకోవాలి. గట్టిగా ఫోల్డ్ చేసేసుకొని 4 sides కూడా టేప్ వేసుకున్నాక ఫైనల్గా రౌండ్గా ఒక టేప్ వేసేస్తే ఇంకా అది కదలకుండా మనకి లీక్ అవ్వకుండా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి కోన్స్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కోన్ పిన్స్ యూజ్ చేసినప్పుడు మనకు అవి లీక్ అవ్వకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. మరి కోన్ పిన్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా చేసుకోవాలి అంటే ఈ విధంగా కింద మనం ఫస్టే టేప్తో సెక్యూర్ చేసుకున్నాక నెక్స్ట్ ఫిల్ చేసేసుకోవాలి. సో గైస్ చూసారు కదా, కోన్స్ అనేది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలా అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. దీనికి సంబంధించిన ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవచ్చు. ఇంకా మీలో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అందరికి షేర్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు నాకు లైక్స్ల రూపంలో కామెంట్స్ రూపంలో పెడుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.